కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ధనుర్మాసం ప్రారంభమైంది. పూజలు ఎలా నిర్వహించాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి ముగ్గులు వేయాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఏ విధంగా ఇంటిని శుభ్రపరుచుకొని ఏ రంగవల్లిని అలంకరించాలి, ఏ దేవతారాధన చేయాలి, ఇలా సందేహాలతో మన దేహం పరితపిస్తూనే ఉంటుంది ఆత్మలోని పరమాత్మను గుర్తించడానికి. ధనుర్మాసం అన్నది అతి చెమ్మగా చల్లగా కొనసాగే మాసం. ఈ మాసమంతా దేవతలకు ఒక బ్రహ్మీ ముహూర్త కాలం. ఈ కాలంలో మేల్కొలుపు అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ మేల్కొలుపు అందరినీ మేలుకొమ్మని, చన్నీట స్నానం చేయమని, ఆ భగవంతుడి సాన్నిధ్యంలో గడపమని, పూజలు ఆచరించమని, ఉపవాసము ఉండమని, ఆరోగ్యరీత్యా అనేక కారణాలతో మన పెద్దలు దాన్ని మనకు అందించడం జరిగింది. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది శ్రీకృష్ణం వందే జగద్గురుం అంటూ ఆ వటపత్ర సాయిని వేడుకోవాలి. అదేవిధంగా గోదాదేవి తిరువడిగలే శరణం అంటూ మనం ప్రార్థించాలి. వైష్ణవ ఆరాధనలో, వైష్ణవ క్షేత్రాలలో అనేక మంది ఆళ్వార్లు ఉన్నా ముఖ్యంగా మహిళా ఆళ్వార్ ఎవరయ్యా అంటే గోదాదేవి, ఆండాల్ తల్లి ఒక్కటే. ఆమె అయోనిజగా జన్మించింది. ఆమెను సీత తరువాత భూజాతగా ఆరాధిస్తుంటారు. సీతమ్మ కూడా పొలం దున్నుతుంటే దొరికిన అమ్మవారు. ఏ స్త్రీ గర్భంలోనూ జన్మించలేదు. ఆ తరువాత విష్ణుచిత్తుడు అనే సద్బ్రాహ్మణుడు శ్రీవెల్లిపుత్తూరు అనే చోట తులసిమాల అలంకరణతో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని అలంకరించి ప్రార్థనలు నిర్వహించేవాడు. ఆయనకు అనుకోకుండా తులసి వనంలో ఆ తులసి మొక్కలకు పాదులు తీస్తున్నప్పుడు ఒక చిన్నారి పాప ఆనందంగా కేరింతలు కొడుతూ నవ్వుతూ కనిపించిందట. ఏ స్త్రీ గర్భంలోనో జన్మించకుండా అయోనిజగా భూజాతగా ఆ సీతలాగా ఆ విష్ణు చిత్తుడికి అనుగ్రహం కలిగి దొరికింది. కళకళలాడుతూ మహా దివ్య తేజస్సుతో ఉన్న ఈ బాలిక ఎవరై ఉంటుంది? ఈ తులసి వనంలో దొరికింది కాబట్టి తులసి మాలగా భావించి కోవై అని నామకరణం చేసి తీసుకెళ్ళాడట ఇంటికి. కోదై అన్న పూమాల అర్థమే వస్తుంది. మనం గోదాదేవి అంటుంటాము, ఆండాళమ్మ అంటుంటాము. ఆండాళ్ తల్లిగా మనం అందరం ఆ తల్లిని కొలుస్తూ ఉంటాం. ఆ అమ్మవారే మెల్లమెల్లగా పెరుగుతూ తండ్రితో పాటు తులసి మాలలు అందిస్తూ ఆ విష్ణు భక్తికే అంకితమై తన యొక్క భక్తిని పెంపొందించుకుంటూ ఆ వటపత్ర కృష్ణుణ్ణి ఆరాధిస్తూ, రంగనాథుడిని ఆరాధిస్తూ ఆనందంగా పాటలు పాడుతూ మైమరచిపోయి పరిపూర్ణమైన కృష్ణ తత్వములో మునిగి తేలేదట. పెరిగిన కొద్దీ ఈ అమ్మాయికి తనే కృష్ణుడుగా భావించుకుంటూ, తన ఆత్మలోనే కృష్ణ పరమాత్మ ఉన్నాడని భావించుకుంటూ, కృష్ణుడికి సమర్పించేకి ముందే తాను ఆ మాలను ధరించి ఆనందంతో అద్దంలో చూసుకొని పొంగిపోయేదట. అటువంటి సంఘటనలు కొద్ది రోజులు తండ్రికి తెలియకుండా మాలను ధరించటము. ఒకరోజు అనుకోకుండా విష్ణుచిత్తుడు ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించేసరికి అపరాధం జరిగింది అంటూ అసలైన విషయం ఏంటో తెలుసుకొని కూతురిని మందలించి, దైవానికి సమర్పించేటప్పుడు మనం ధరించకూడదు అంటూ తిట్టి, ఆ తర్వాత రోజు నుండి నిత్యము మాలలు తీసుకెళ్ళి ఆ పరమాత్ముడికి సమర్పిస్తే అవి జారి పడిపోయేవట. తిరస్కరించేవాడట ఆ కృష్ణ పరమాత్ముడు.
ఇదేంటో ఈ విధంగా జరుగుతుంది అని కంగారు పడ్డ విష్ణు చిత్తుడికి స్వప్నంలో కృష్ణ పరమాత్ముడు గోదాదేవి ధరించిన తర్వాతే నేను ఆ మాలను ధరిస్తాను అని ఆజ్ఞాపించేసరికి ఆశ్చర్యపోయి ఆ అమ్మ ధరించిన తర్వాత తీసుకొచ్చి దైవానికి అలంకరించడం, పాటలు పాడుతూ పొంగిపోయేవాడు. చివరికి ఆ అమ్మ గోదాదేవి ఆ స్వామిని కొలిచి కొలిచి వలచి తన హృదయంలో మలచి ఆ స్వామి తన భర్తగా ఊహించి ప్రతి అక్షరానికి ముందు కృష్ణ కృష్ణ అనుకుంటూ రంగనాథ రంగనాథ అనుకుంటూ భక్తి పారవస్యంతో మునిగిపోయేదట. అటువంటి ఆ అమ్మ చివరికి తన పతి ఎవరో కాదు, ఆ వెంకటాచలపతే అని నిర్ణయం చేసి ఒకసారి శ్రీరంగపట్నము వెళ్ళి నేను వివాహం ఆడితే ఈ రంగనాథుడినే పెళ్లి చేసుకుంటానందట. తండ్రి మందలించి తీసుకొచ్చిన తర్వాత ఎలాగైనా ఆ రంగనాథుడిని నేను కళ్యాణం చేసుకోవాలి, దానికి ఏదైనా వ్రతం ఉందా అని అనేక సీతమ్మ లాంటి వారు అనేక పతివ్రతలు ఆచరించిన కాత్యాయని వ్రతం తను ఆచరిస్తూ తన స్నేహితురాండ్రను అందరినీ గోపికలుగా మార్చి భావించుకొని ఆ గోపికలే గోపెమ్మలుగా అనుకొని తాను కృష్ణ పరమాత్ముడుగా నుంచొని వారితో భక్తి పారవస్యంతో 30 రోజుల పాటు 30 పాసురములు, పాసురము అంటే దైవతత్వముతో కూడుకున్న వాచకం, ఆ పవిత్ర వాచకమునే అక్కడ పాసురాలు అంటుంటారు. దాన్ని తిరుప్పావై అని అంటుంటారు. ఆ అమ్మవారు ఇటువంటి పవిత్రమైన 30 పాసురములను లోకానికి అందించింది. విచిత్రం ఏంటయ్యా అంటే తిరుమల కొండపై కూడా ఈనాటికి ఈ మార్గశిర మాసము వరకు కౌసల్య సుప్రజ రామ అనే మేలుకొలుపు పాటతోనే ఆ వెంకటేశ్వరుడిని మేల్కొల్పుతూ ఉంటారు. కానీ ధనుర్మాసం వచ్చేసరికి ఈ తిరుప్పావై పాసురాలే మకర సంక్రాంతి వరకు కొనసాగుతూ ఉంటుంది. ఆ మేల్కొలుపు పాటలే మనం ఆ తిరుమల కొండపై కూడా వినాల్సి ఉంటుంది ఈ ధనుర్మాసములో. అదే ఒక గొప్ప విషయం. వైష్ణవ క్షేత్రాలన్నీ బ్రహ్మీ ముహూర్తంలో ఈ తిరుప్పావై పాటలతో మైమరచిపోయి చేస్తుంది. పూర్వం కృష్ణుడిని భర్తగా చేసుకోవాలని గోపికలందరూ ఆరాటపడితే, పోరాటం చేస్తే ఇళ్లలోని పెద్దలందరూ మందలించి ఇళ్లల్లోనే నిర్బంధించేసరికి వారు కన్నీరు మున్నూరు అయినప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు అందరికీ వారి హృదయాలలో సాక్షాత్కరించి కాత్యాయని వ్రతం ఎలా చెయ్యాలో నేర్పించి, ఈ వ్రతం చేసుకుంటే మీకు మంచి భర్త దొరుకుతాడు, అది ఈ ధనుర్మాసంలో చేసుకోండి, లక్ష్యంతో చేసుకోవాలి. ధనుర్మాసం అంటేనే లక్ష్యము, ఎక్కుపట్టిన విల్లు, సంధించడానికి సిద్ధంగా ఉన్న విల్లు, మన గమ్యము. మరొక విషయం ఏంటయ్యా అంటే ఆ కాత్యాయని అమ్మవారు కూడా మన ఆజ్ఞాచక్రంలోనే ఇరు కనుబొమల మధ్య తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది మరొక చిత్రాతి విచిత్రం. మన లక్ష్యం, మన గమ్యం ఆజ్ఞ ద్వారా అందరికీ ఆత్మలలోకి పంపించడం. అటువంటి అమ్మే కాత్యాయని దేవి. ఆ కాత్యాయని దేవి వ్రతము గోపికలందరూ ఆచరించి మళ్ళీ అవతరించారు, ఆ కృష్ణుడిని ఆరాధించారు. గోదాదేవితో పాటు ఆ వ్రత ఆచరిస్తారని కృష్ణుడి ఆశీస్సులతో జరిగిందట. ఇక ఈ అమ్మవారు తానే అక్కడ కృష్ణుడి యొక్క స్థలమునకు వెళ్ళలేము, ఇక్కడున్న ఆ శ్రీవెల్లి పుత్తూరు అన్న దీనిలో తనే ఒక యాదవ పుత్రిగా మారి ఆ
కొప్పు అన్నది ధరించి యాదవ తత్వముతోనే యాదవులు ఏ విధంగా పైట వేసుకుంటారో ఆ విధంగా ధరించి తాను గొల్లభామయ్యి ఆ కృష్ణ పరమాత్ముడి పక్కనే నించున్నట్టు ఊహించుకుంటూ ఆ కృష్ణుడిని ఆరాధిస్తూ ఆ తులసిమాల ధరించి స్నేహితురాళ్ళందరూ తన చుట్టూ గోపికలై తిరుగుతూ ఉంటే ఇంటి ముందు ఆ ఇల్లలికి పేడతో కల్లాపి చల్లి అన్నీ చేసి పాలవెల్లినే ఆ పాలవెల్లి ఆకాశం నుండి పాలవెల్లినే కిందికి తీసుకొచ్చి రంగవల్లిగా తీర్చిదిద్ది అందులో గొబ్బెమ్మలను కూడా పెట్టి ఆ గొబ్బెమ్మల మొత్తము గోపికలుగా భావించి తన చుట్టూ ఉన్న స్నేహితులే కాకుండా ఆ గొబ్బెమ్మలు కూడా గోపికలే రావయ్యా కృష్ణ అంటూ ఆహ్వానించేదట. ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతుంది అని బాధపడే వారికి ఈ ధనుర్మాసం ఒక చక్కటి అవకాశం. చేతికి అందిన ఒక గాంధీవం తిరుప్పావై అనేది ఒక అద్భుత సాధనం. ఆ కృష్ణ పరమాత్ముడి అనుగ్రహము అందుకునేందుకు ఒక చక్కటి అవకాశం. ఆ రంగనాథుడి అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఇదొక చక్కని రాజమార్గం. ఆ లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా ఈ ధనుర్మాసం చక్కటి కాలం. ఈ కాలం కొలమానం ప్రకారం చూస్తే సూర్యుడు ధనస్సు రాశిలోకి వచ్చాడు కాబట్టి మనం అనుకున్నవన్నీ లక్ష్యాన్ని ఛేదించుకుంటూ మన ఆజ్ఞా చక్రంలో తిష్ట వేసుకొని ఉన్న ఆ కాత్యాయని దేవి అనుగ్రహం ముందుకు తీసుకెళ్ళగలదు. లక్ష్యాన్ని నెరవేర్చి కాత్యాయని కళ్యాణ యోగాన్ని నెరవేర్చగలదు. జీవితానికి కావలసినవి ఒక కళ్యాణం ఒక్కటే కాదు, సంతాన భాగ్యం కూడా కావాలి. సంతాన భాగ్యం కూడా కలిగిన ఆ సంతానము అనేక అంగలోపములతో జన్మించవచ్చు, అనారోగ్యములతో ఉండవచ్చు. అటువంటివి కూడా జరగకుండా సత్సంతానం కలగాలి అని కోరుకోవాలి. ఇవన్నీ ఈ ధనుర్మాసములో చేసుకోవలసిన వ్రతం. ఆ కాత్యాయని అనుగ్రహం పొందడానికి సరైన సమయం. కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ ఆజ్ఞా చక్రం దగ్గర నుండి ఆ ధనుస్సును సంధించి మీ సంకల్పం నెరవేర్చుకొని విజయం కోసం ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలోనే ఆ సౌరమానం ప్రకారం, అంటే ఇది ధనుర్మాసం అనేది సూర్యమానం యానం పయనం, ధనస్సులోకి సూర్యుడు ప్రవేశించటం. అదే చంద్రమానం ప్రకారం తీసుకుంటే పౌర్ణమి రోజున ఏ నక్షత్రముతో ఉన్నాడో, ఉదాహరణకి చిత్ర నక్షత్రం అనుకోండి, అది చైత్ర మాసంగా పిలువబడుతుంది. కృత్తికా నక్షత్రముతో పౌర్ణమి వచ్చిందనుకోండి, అది కార్తీక మాసం అవుతుంది. ఇలా ఒక్కొక్క మాసము పౌర్ణమితో వచ్చినప్పుడు ఆ నక్షత్రముతో ఆ మాసముగానే ఉంది. కానీ మాసములలోనే తలమానికమైనది మార్గశిర మాసము. మార్గము మన శిరస్సు లాంటి మార్గశిరస్సు. అటువంటి ఆ తత్వము తెలియజేసేదే తలమానికముగా ఉన్న మాసమే ఈ మాసం. దేవతలందరికీ బ్రహ్మీ ముహూర్త కాలం. మనం నిద్ర లేచినప్పుడు బ్రహ్మీ ముహూర్తం ఎన్ని నిమిషాలుందో అన్ని నిమిషములు వారికి ఈ నెల మొత్తం కొనసాగుతుంది. వాళ్ళకు ఒక సమయము. ఆ సమయములో మనం ఏమైతే నిశ్చలంగా ప్రార్థిస్తామో అవన్నీ నెరవేరుతాయి. ఆ గోదాదేవి కూడా ఆ రంగనాథుడిని వేడుకొని కొలిచి వలచి తన మదిలో మలచి ఆరాధిస్తే చివరికి ఆ రంగనాథుడే కదలని విగ్రహంగా ఉన్న అటువంటి కఠిన శిలతత్వముతో ఉన్న రంగనాథుడే కరిగి
ఆ తల్లిని వివాహమాడేందుకు ఆజ్ఞాపించాడట. శ్రీవల్లిపుత్తూరు నుండి ఆ అమ్మను తీసుకొచ్చి కళ్యాణ వైభోగం చెయ్యండయ్యా అని చెబితే, అది విని అందరూ ఆశ్చర్యపోయి జనం తండోపతండలుగా రావటము, వచ్చి విచిత్రంగా చూస్తూ ఉండగానే కళ్యాణ యోగం ఆ స్వామికి జరిపించటము, ఆ తల్లి వెంటనే సశరీరంగా రంగనాథుడిలో ఐక్యమైపోయిందట. ఎక్కడా విననటువంటి ఒక అద్భుతమైన కావ్యం ఇది. అటువంటి ఆ గోదాదేవి ఆ పాసురములన్నీ తిరుప్పావై అనే అద్భుతమైన కావ్యంగా ఈ ధనుర్మాసమంతా అన్ని వైష్ణవాలయాలలో మారుమోగుతూనే ఉంటుంది. ఇది ఎక్కువగా ద్రావిడ భాషలో ఉంటుంది. దానిని తెలుగు అనువదించక అందులో ఉంటేనే కొన్ని కొన్ని బావుంటాయి కాబట్టి ఎవరూ దానిని అనువదించలేక ఆ పాటలకే భావం తెలియచేస్తూ కృష్ణుడిని ఆరాధించండి, ఆ రంగనాథుడిని ఆరాధించండి అని వైష్ణవ తత్వముతో ఆరాధనే ఈ ధనుర్మాసమంతా గడుస్తుంది. చివరి రోజున గోదా కళ్యాణం మనం కూడా అందులో పాల్గొనటం జరుగుతుంది. ఇదేంటండి ఒక్క గోదాదేవికే సంబంధించిందా ధనుర్మాసం అని అనుకోవచ్చు. ధనుర్మాసంలో లక్ష్మిని ఆరాధిస్తే ఆ సిరుల తల్లి అనుగ్రహానికి మీరందరూ తప్పకుండా పాత్రులవుతారు. ఒక్క లక్ష్మినే కాకుండా ఎటువంటి కాలసర్ప దోషములున్నను మీ కాలం తలరాత బాగా లేకుండా ఉన్నా కూడా కాలభైరవ ఆరాధన చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ శివకేశవ తత్వముతో ఉన్న దామోదరుణ్ణి ఆరాధించండి, వెంకటేశ్వరుడిని ఆరాధించండి, ఆ లక్ష్మీనారాయణుల చిత్రం పెట్టుకొని ఆరాధించవచ్చు. సిరుల తల్లి అనుగ్రహానికి గజలక్ష్మిని ఆరాధించవచ్చు. ఇలా ఈ ధనుర్మాసం రోజున ముఖ్యంగా స్వర్ణ చిత్రాలతో మనము ఆరాధించడం వలన బృహస్పతి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. అందుకని ఇటువంటి స్వర్ణ కళతో ఆ స్వర్ణ పత్ర చిత్ర రచన నేను చేసి ఆ కృష్ణుడి యొక్క నక్షత్రాన రోహిణి నక్షత్రమున శ్రీకృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ ప్రారంభించి అలంకరించి ఇస్తుంటాను. ఈ తంజావూరు చిత్రకళ అనేది కూడా అతి పురాతన సాంప్రదాయము. ముఖ్యంగా ఒక ఇంట గురుబలం పెరగాలంటే, కళ్యాణ యోగం కలగాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా, ఆ గృహయోగం కలగాలన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగాలన్నా కూడా ఈ గురుబలం కావాలి. గురువు యొక్క లోహం ఏదయ్యా అంటే స్వర్ణము. శనికి ఇనుము ఎలాగో, కుజుడికి రాగి ఎలాగో, ఆ బృహస్పతికి కూడా స్వర్ణమే ముఖ్యమైన లోహం. అటువంటి పత్రములతో, సమతుల్య వర్ణములతో, రత్న అలంకరణతో చేసేదే ఈ చిత్ర రచన. అటువంటి చిత్రాలలో ఉన్న కృష్ణ పరమాత్ముడిని ఆరాధించుకుంటూ ఆ రాధాకృష్ణుల చిత్రం కానివ్వండి, గోదాదేవి చిత్రం కానివ్వండి, వెంకటేశ్వరుడి చిత్రం కానివ్వండి, కృష్ణలీలలు ఏదైనా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం తప్పించే వారికి ఒక ముఖ్యమైన చిత్రం ఒకటి ఉంది. మంత్రము ఉంది, చిత్రము ఉంది. యశోద ఒడిలో కృష్ణుడు ఉన్నట్టుగా ఆరాధన చేసుకోవచ్చు. ఓం సంతాన గోపాల కృష్ణాయ నమః అనుకుంటూ ఆరాధన చేసుకుంటూ మన ఆజ్ఞాచక్రములో ఆ యశోద ఆ బాలకృష్ణుడితో పాటు ఉన్నట్టు దర్శించుకుంటూ ప్రార్థన చేస్తే తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. ఆ కళ్యాణ తత్వముతోనే ఆ రాధాకృష్ణులను కానివ్వండి, భామారుక్మిణితో ఉన్న కృష్ణుడు కానివ్వండి, గోపాల కృష్ణుడిని కానివ్వండి ఆరాధించుకోవాలి.
గోదాదేవి చిత్రాన్ని పెట్టి ఆరాధించుకోవచ్చు. గోమాత చిత్రాన్ని కూడా మనం గుమ్మం పైన పెట్టి ఆరాధిస్తే ఓం సురభ్యై నమః అనుకుంటూ ఆ చిత్రం కింద మనం నడుస్తూ ఉంటే కూడా ఇంట్లోని వారి సహస్రారం పైన ఉన్న చెడు ప్రభావం, నరఘోష ఇటువంటివన్నీ తగ్గిపోయి వారి తలరాతల్ని కూడా మార్చే అత్యద్భుతమైన శక్తి ఉంది. అటువంటి గోమాత చిత్రాన్ని పెట్టి కూడా ఓం సురభ్యై నమః అనుకుంటూ ఆరాధించుకోవచ్చు. ఇలా అనేక చిత్ర చిదంబర రహస్యాలు ఉన్నాయి. ఇంకా గోదాదేవి గురించి చెప్పాలంటే అనంతం ఉంది. ముఖ్యమైన ఆళ్వారులలో, వైష్ణవ భక్తులలో అతి శక్తివంతమైన ఒక శక్తిమాతగా, భూజాతగా, అయోనిజగా ఆ గోదా తల్లి ఆవిర్భవించి ఆ రంగనాథుడినే కరిగించి కళ్యాణమాడిన ఏకైక వనిత భూజాత. ఆ తల్లికి నమస్కరిస్తూ గోదాదేవి తిరువడిగళే శరణం 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 శరణం. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.